క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. హిందూ సిక్కు బౌద్ధులకు మాత్రమే ఎస్సీ హోదా. అయ్యో, ఇప్పుడు మావోని పదవి పోతుందా? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ది. మరే మతంలోకి వెళ్ళినా షెడ్యూల్ కుల హోదా ఉండదు. తక్షణమే సంపూర్ణంగా ప్రయోజనం కోల్పోతారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే. దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదు. కుల ధృవీకరణ పత్రం ఉన్నా చట్టపరమైన రక్షణ దక్కదు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో సంచలన తీర్పు. షెడ్యూల్ కులాలు మీన్స్ ఎస్సీలకు చెందిన వ్యక్తి క్రైస్తవంలోకి మారితే అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోజాలడని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అతడికి వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఏడాది ఏప్రిల్ 30న వెలువరించిన ఆ తీర్పును జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం మంగళవారం సమర్థించింది. ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టలవాణి పాలెంలో చింతాడ ఆనంద్ అనే పాస్టర్ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తిపై 2021లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 3(1)R, 3(1)S, 3(2)VA సెక్షన్ల కింద ఐపీసీ 341, 506, 323 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాను ఓ గ్రామంలో పాస్టర్ విధులు నిర్వహిస్తుండగా ఆదివారం ప్రార్థనలో ఉండగా రామిరెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. పలుసార్లు దాడికి పాల్పడ్డాడని, చంపుతానని తనను తన కుటుంబాన్ని బెదిరించాడని, కులం పేరుతో తనను చూద్దామాగిది. ఏమేం తిట్టిండు, ఏమేం జరిగింది అసలు? కులం పేరుతో తనను దూషించారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఫిర్యాది చింతాడ ఆనంద్ క్రైస్తవంలోకి మారారని, పాస్టర్గా పనిచేస్తున్నారని, ఎస్సీనని చెప్పుకోవడానికి వీల్లేదని తెలిపారు. హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిని తప్ప మరెవరిని ఎస్సీగా పరిగణించడానికి వీల్లేదని 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆనంద్ తదితర ప్రతివాదులు మాత్రం కేసు దర్యాప్తు పూర్తయిందని, 10 మంది సాక్షుల వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ కూడా వేశారని తెలిపారు. చింతాడ ఆనంద్ ఎస్సీ అని, హిందూ మాదిగ కులానికి చెందిన వారని, పిట్టల వాణిపాలెం మండల తహసీల్దార్ కుల ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారని, ఆనంద్కు ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణకు నిరాకరించలేరని వారించారు. దీంతో హైకోర్టు దీనిపై స్పందిస్తూ ఆయన ఎస్సీ కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండడం ఆంధ్రప్రదేశ్ కుల ధృవీకరణ పత్రాల జారీ చట్టంలోని 5వ సెక్షన్ కింద సంబంధిత అధికారులు విచారణ చేయాల్సిన అంశమని తెలిపింది. క్రైస్తవంలోకి మారాక ఆయన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయనంత మాత్రాన ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఆయనకు రక్షణ లభించలేదని తేల్చి చెప్పింది. ఎవరు కాదు, ఒక్కరు కూడా రద్దు చేసుకోలే. క్రైస్తవ మతంలోకి పోయి ఇక్కడ ఎస్సీలకు వచ్చే ప్రతిఫలాలు పొందుతున్నారు. అటు క్రైస్తవం నుంచి అంతో ఇంతో వాళ్ళు వేసే డాలర్లతో అక్కడ ఇంత జమ చేసుకున్నారు. అటు బాగుపడ్డారు, ఇటు బాగుపడ్డారు. మరి బాగుపడింది ఎవరురా నాయన అంటే వీళ్ళు ఇటు కొల్లగొట్టిళ్ళు, అటు కొల్లగొట్టిళ్ళు. మరి ఉన్న మాదిగ బిడ్డల రిజర్వేషన్లు, మాల బిడ్డల రిజర్వేషన్లకే ఎసరొచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. సో ఇప్పటి నుంచి ఇటువంటిది చెల్లదు అని చెప్తా ఉంది సుప్రీంకోర్టు. అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే అదే బాపతి కదా, ఆయన పేరే శామ్యుల్, క్రిస్టియన్ పేరే కదా. మరి క్రిస్టియన్ పేరు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే హిందువులను తిట్టుడిగా ఈ పని అందరూ అనట్లేదు. చాలామంది క్రిస్టియన్లో మంచోళ్ళు ఉన్నారు. హిందువులను తిట్టుడు ఇటువంటి రాజకీయంగా మళ్ళా ఏదైనా అటాక్ చేసేసరికి మాదిగ బిడ్డలపైన అటాక్ చేస్తారా అని మళ్ళీ ఇది తీసుకొచ్చుడు. సో 2 ప్రయోజనాలు పొందుకుంటూ 2 పడవలపైన కాళ్ళు పెట్టుకుంటూ ఇన్ని రోజులు సాగినాయి. కనుక సాగదు బిడ్డ అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఈయన ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఎవడన్నా కేసేస్తే.
ఇప్పుడు నా హిందువులను తిట్టిండు బాపనోళ్ళని తిట్టిండు కదా, కరెక్ట్గా టార్గెట్ చేస్తే పోతుంది. కరాటే కళ్యాణ్ ఆల్రెడీ కేసేసినట్టున్నది. ఇట్లా చాలామంది ఉన్నారు దుర్మార్గులు.